హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బిగ్ బాస్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడతాం. శృతి లేకుండా బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడతాం. అలాగే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు వత్తూరులో కానీ, వైట్ ఫీల్డ్లో కానీ, కేఆర్పురంలో కానీ ఏదైనా ఫ్లాట్లు 2 BHK కానీ 3 BHK ఫ్లాట్లు అపార్ట్మెంట్లో కానీ చూస్తా అంటే వెంటనే మన ఛానల్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఎవరిన కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకంటే చాలా మంది చూస్తా అంటారు కానీ ఫాలో చేయట్లేదు. దానికోసం ఫాలో చేయండి. ఇప్పుడు మనం బిగ్ బాస్లోకి వెళ్ళిపోయామంటే మనకి ఈరోజు నాగార్జున సారు ఒక వారం జరిగిందంతా తీసుకొచ్చారు కదా. నాగార్జున సారు హోస్టింగ్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి కొంచెం డౌన్ అయింది అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే బెస్ట్ జీరో అనేసి ఇచ్చారు కదా, అంటే రాజు జీరో అనేసి ఇచ్చారు కదా. జీరో వచ్చి మనకంటకి ఎక్కువ వచ్చాయి. కరెక్టే, మనకంట వచ్చింది అది కరెక్టే. ఈరోజు కూడా కొన్ని పాయింట్స్ అయితే కరెక్ట్గా చెప్పారు. మనకంట కూడా కరెక్ట్గానే నేను జీరోనే అని ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు ఏమనేసి మాట్లాడినా అంటే మనకంటలో కొంచెము అంటే ఆ టైంకి అది స్ట్రాటజీనో లేకపోతే ఏమన్నాలో మనకైతే తెలియదు. ఆ టైంకి ఆ టంగ్ స్లిప్ అయిపోవడం, అంటే ఎవరన్నా వేరే వాళ్ళ ముందర వేరేలాగా మాట్లాడడం, మన ముందర లాగా మాట్లాడడం, ఆ విధంగా చేయడం కొంచెం మైనస్ అయింది. అలాగే అందరి గురించి విష్ణుప్రియ కూడా అడల్ట్ కంటెంట్ మాట్లాడింది అనేసి అక్కడ మాట్లాడారు. సోనియా గురించి మాత్రం సోనియాని ఇంకా కొంచెం గట్టిగా అడిగిండాల్సింది, కానీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకులే పోయే వాళ్ళని మాట్లాడడం అనేసి మళ్ళీ ఏందో 8 వీక్లో వస్తుంది అనేసి అంటూ ఉంటారు. చూద్దాం, వెయిట్ చేద్దాము. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ సీక్రెట్ రూమ్ పెద్ద రివ్యూవర్లు కూడా ఈ విధంగా చేస్తారని అనుకోలేదు. సీక్రెట్ రూమ్లో అవి ఇవి అనేసి ఒక సీక్రెట్ రూమ్ అని పెట్టారంటే ఇంక అందరూ కాపీ పేస్ట్లు చేసేది మీకు అందరికి తెలిసిందే కదా. యాషెస్గా ఒక రివ్యూ చూసే ఇంకొక రివ్యూ చెప్తా అంటారు. ఇది మాత్రం పక్క. నాలాగా జెన్యున్గా చెప్పే వాళ్ళు మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి, ఎవరు లైక్ చేయదండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇంకా నిఖిల్ కూడా చాలా డౌన్ అయిపోయినాడు. నిఖిల్కి నెక్స్ట్ వీక్ నుంచి నిఖిల్ మన పృథ్వీ ఎలా ఆడతారు అనేది నేను చాలా నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తాను. చాలా సీత మాత్రం కరెక్ట్గా మాట్లాడింది, ఏమున్న మాట మాట్లాడింది. ప్రేరణకి కొంచెము అంటే ఎగ్జైట్మెంట్, ఏం చేయాలి ఎట్ట చేయాలి ఎవరన్నా చెప్పేయాలనేసి కొంచెం ఎగ్జైట్మెంట్గా ప్రేరణ ఉంది అనేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రేరణ గురించి. ఇంకా యష్మి గురించి మాట్లాడితే యష్మి అక్కడ మణికంఠ అని ఉంది కదా, అంటే 4 ఉన్నారా 5 మంది ఉన్నారా మణికంఠ అని, అంటే అదో రకంగా మాట్లాడింది కదా. దానికోసం నాగార్జున గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే పృథ్వీ మధ్య మన వీళ్ళ మధ్య విష్ణుప్రియ మధ్య నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా బాండింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సోనియా మధ్యలో ఉన్నింది ఇన్ని రోజులు, ఆ సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా బాండింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటా ఉన్నాను. ఇంకెవరి గురించి నబిల్ గురించి మాట్లాడాలి. నబిల్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా మన లాస్ట్ మూమెంట్లో ఉండేది మాత్రం నాకు తెలిసి 100% మన ఆదిత్య గారు ఉంటారు. ఆదిత్య గారు మళ్ళీ సోనియా గారు ఉంటారు, వీళ్ళిద్దరూ ఉంటారు అనుకుంటాను లాస్ట్కి. అలాగే నబిల్ గురించి ఎంత మాట్లాడితే అంత ఎక్కువ. ఎందుకు అసలు ఆపరేషన్ కూడా అయిందంట చేతికి, అయినా కానీ 3 hours పెట్టుకొని రాజు వచ్చింది. మంచి బిర్యానీ కూడా పంపించారు మన బిగ్ బాస్. చాలా ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, నిజంగా చాలా కష్టపడ్డాడు. అతను తీసేయడం కూడా ఆ శక్తి క్లాన్కి ప్రాబ్లమే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకెంతే. ఈరోజు సాటర్డే సండే అనేది ఎపిసోడ్ రివ్యూలో ఏముండదు. ఇంకా రేపు నుంచి కొన్ని పాయింట్స్ రాసుకొని మీకు బెస్ట్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే ఫేస్బుక్లో చాలా మంది వస్తూ ఉంటారు, యూట్యూబ్లో అసలు చూడట్లేదు. యూట్యూబ్లో చూసేవాళ్ళు లైక్ చేయండి, ఫేస్బుక్లో చూసేవాళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్లో ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఫాలో కొట్టండి. మీకు మంచి రివ్యూలు వస్తుంటే మన ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్, లవ్ యూ, బాయ్.